విశాఖ స్టీల్ ప్లాంట్కు సొంత ఇనుప గనులు లేకపోవడం. ఇది నిజమే అయినప్పటికీ ఇది కేవలం ఒక చిన్న లక్షణం మాత్రమే. నిజానికి ఈ సంక్షోభానికి కారణం 6 ప్రధాన లోపాలు. ఈ 6 రకాల ఘోరమైన వ్యూహాత్మక తప్పిదాలు ఎలా విశాఖ స్టీల్ ప్లాంట్ను బలహీనపరిచాయో, ఎందుకు దాని పతనం అనివార్యమైందో లోతుగా విశ్లేషిద్దాం. 1. ఆర్థిక ఉచ్చు, ది ఫైనాన్షియల్ స్ట్రాంగులేషన్. కంపెనీని దెబ్బతీసిన ప్రధాన అంశం దాని నగదు ప్రవాహం, క్యాష్ ఫ్లో, పూర్తిగా ఆగిపోవడం. అధిక వడ్డీ అప్పుల భారం. విశాఖ స్టీల్ ప్లాంట్ సామర్థ్యాన్ని 3 MTPA నుండి 7 టెక్స్ట్ MTPA కి పెంచడానికి కాంగ్రెస్ హయాంలో భారీ స్థాయిలో అధిక వడ్డీకి వాణిజ్య రుణాలు తీసుకున్నారు. ఈ రుణాలపై చెల్లించాల్సిన వార్షిక వడ్డీ చెల్లింపులే కంపెనీకి ఫిక్స్డ్ ఖర్చుగా మారాయి. ప్లాంట్ ఆపరేషన్లో ఎంత లాభం వచ్చినా ఈ వడ్డీ భారం లాభాలన్నిటినీ మింగేసింది. ఫలితంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ఒక ప్రభుత్వ సంస్థ కాబట్టి రైల్వేలు, రక్షణ శాఖ వంటి ప్రభుత్వ విభాగాలకే ఎక్కువగా ఉక్కును అమ్ముతుంది. అయితే ఈ ప్రభుత్వ కొనుగోలుదారులు చెల్లింపులు చేయడానికి 6 నుంచి 12 నెలల వరకు తీవ్రంగా ఆలస్యం చేసేవారు. ప్లాంట్కు ముడిసరుకు కొనడానికి, ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి డబ్బు అవసరం కాబట్టి ఈ ఆలస్యం వల్ల విశాఖ స్టీల్ ప్లాంట్ మళ్లీ అధిక వడ్డీకి వర్కింగ్ క్యాపిటల్ లోన్లు తీసుకోవాల్సి వచ్చేది. ఈ విధంగా ప్రభుత్వ చెల్లింపుల ఆలస్యమే కంపెనీపై అప్పుల భారాన్ని మరింత పెంచింది. సామాజిక ధరల వల్ల సోషల్ ప్రైసింగ్. విశాఖ స్టీల్ ప్లాంట్పై తరచుగా ప్రభుత్వ ప్రాజెక్టులకు తక్కువ ధరలకే లేదా సామాజిక ధరలకే ఉక్కును సరఫరా చేయాలని రాజకీయ ఒత్తిడి ఉండేది. టాటా స్టీల్ వంటి ప్రైవేట్ సంస్థలు మార్కెట్ ప్రకారం ధరలను నిర్ణయించుకోగా, విశాఖ స్టీల్ ప్లాంట్ మాత్రం తన ఉత్పత్తి ఖర్చు కంటే తక్కువకే అమ్మవలసి వచ్చేది. ఈ విధానం ఉద్దేశపూర్వకంగా విశాఖ స్టీల్ ప్లాంట్ను నష్టాల్లోకి నెట్టివేసింది. 2. లాజిస్టికల్ వైపరీత్యాలు. విశాఖ స్టీల్ ప్లాంట్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు దాని సరఫరా సామర్థ్యాన్ని దెబ్బతీశాయి. గంగవరం పోర్ట్ తప్పిదం. గంగవరం డీప్ వాటర్ పోర్ట్ ప్లాంట్కు కేవలం కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉంది. మన దేశంలో గుజరాత్ నుండి కోల్కతాకు రోడ్డు మార్గంలో సరుకు రవాణా ఖర్చు సముద్ర మార్గంలో విదేశాలకు పంపే ఖర్చు కంటే ఎక్కువగా ఉంటుంది. అందుకే ప్లాంట్కు అతి దగ్గరగా ఉన్న పోర్టును సొంతం చేసుకోవడం జీవితావసరం. కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ దానిని దక్కించుకోలేకపోయింది. ఆ కీలకమైన లాభాన్ని అదానీ పోర్ట్స్ వంటి ప్రైవేట్ సంస్థలకు అప్పగించింది. రాయ్బరేలీ పొరపాటు. విశాఖ స్టీల్ ప్లాంట్ 1,683 కోట్ల రూపాయలు పెట్టుబడితో లోపల ఉన్న రాయ్బరేలీ ఫోర్జ్డ్ రైల్ వీల్ యూనిట్ను ఉత్తరప్రదేశ్లో స్థాపించింది. ఈ యూనిట్కు అవసరమైన ముడిసరుకును వైజాగ్లో తయారుచేసి దేశం మొత్తాన్ని దాటించి రవాణా చేయాల్సి వచ్చింది. ఇది అనవసరమైన, విపరీతమైన అంతర్గత రవాణా ఖర్చును హామీ ఇచ్చింది. 3. ముడిసరుకు మరియు సాంకేతిక లోపాలు. అధిక నిర్వహణ ఖర్చులకు దారితీసిన ప్రాథమిక నిర్ణయాలు. సాంకేతిక వెనుకబాటు. టెక్నాలజీ లాగ్. ప్రపంచం తక్కువ పెట్టుబడి, వ్యర్థాల ఆధారిత ఎలక్ట్రిక్ ఆర్క్ ఫర్నేస్ (EAF) వైపు మళ్లుతుంటే, విశాఖ స్టీల్ ప్లాంట్ మాత్రం పాత పద్ధతి అయిన బ్లాస్ట్ ఫర్నేస్ బేసిక్ ఆక్సిజన్ ఫర్నేస్ (BFBOF) నే ఎంచుకుంది. ఈ నిర్ణయం విశాఖ స్టీల్ ప్లాంట్ను ఖరీదైన ఇనుప ఖనిజం, కోకింగ్ బొగ్గు కొనుగోళ్లపై పూర్తిగా ఆధారపడేలా చేసింది. ICVL భాగస్వామ్య పక్షవాతం. సొంతంగా గనులు కొనుగోలు చేయకుండా విశాఖ స్టీల్ ప్లాంట్ ఇతర ప్రభుత్వ రంగ సంస్థలతో కలిసి లో పెట్టుబడి పెట్టింది. మొజాంబిక్లో ఆస్తులు కొనుగోలు చేసే ఈ బహుళ PSU ప్రాజెక్ట్ ఒక బ్యూరోక్రాటిక్ పీడకలగా మారింది. అతి నెమ్మదిగా కదిలి స్థిరమైన ముడిసరుకును అందించలేకపోయింది. 4. రాజకీయ జోక్యం మరియు ప్రతిభ పలాయనం. పాలనా సంస్కృతి సంస్థాగత సామర్థ్యాన్ని దెబ్బతీసింది. పాలసీ అస్థిరత. విశాఖ స్టీల్ ప్లాంట్ నిరంతరం మారుతున్న రాజకీయ ప్రాధాన్యతలకు లోనైంది. ప్రతి కొత్త మంత్రి, కొత్త ప్రభుత్వంతో ప్లాంట్ వ్యూహాత్మక దిశ మారిపోయేది. ఈ అస్థిరత దీర్ఘకాలిక పెట్టుబడి ప్రణాళికలను దెబ్బతీసింది. ప్రతిభ పలాయనం. బ్రెయిన్ డ్రెయిన్. ప్రభుత్వ సంస్థల్లో జీతాల విధానం, నెమ్మదైన కెరీర్ ఎదుగుదల కారణంగా అత్యుత్తమ ఇంజనీర్లు మరియు నిపుణులు మెరుగైన అవకాశాల కోసం ప్రైవేట్ ఉక్కు కంపెనీలకు వెళ్లిపోయారు.
దీనివల్ల విశాఖ స్టీల్ ప్లాంట్లో కీలక విభాగాల్లో నిపుణుల కొరత ఏర్పడింది. నాయకత్వ అస్థిరత, ఉన్నత స్థాయి నిర్వహణ తరచుగా రాజకీయాలకు అనుగుణంగా మారడం వల్ల కంపెనీ దీర్ఘకాలిక స్థిరత్వం కోల్పోయింది. 5. నిర్మాణపరమైన అసమర్థతలు. అంతర్గత విధానాల లోపాలు ఎలా నష్టాలను పెంచాయి. ఉత్పత్తి మిశ్రమం పరిమితి. విశాఖ స్టీల్ ప్లాంట్ తన దృష్టిని ఎక్కువగా నిర్మాణాలకు ఉపయోగించే లాంగ్ ప్రొడక్ట్స్ పైనే ఉంచింది. టాటా స్టీల్ మరియు జేఎస్డబ్ల్యూ స్టీల్ అధిక లాభాలు వచ్చే ఫ్లాట్ ప్రొడక్ట్స్ వైపు మళ్లగా, విశాఖ స్టీల్ ప్లాంట్ మాత్రం నిర్మాణ రంగంలోని తీవ్ర ఒడిదుడుకులకు గురై లాభాల మార్జిన్ను కోల్పోయింది. కొనుగోలు బ్యూరోక్రసీ. సంక్లిష్టమైన ప్రభుత్వ విధానాల వల్ల ముఖ్యమైన విడిభాగాలను కొనుగోలు చేయడంలో తీవ్రమైన ఆలస్యం జరిగేది. దీనివల్ల యంత్రాల మరమ్మతులు నిరంతరం ఆలస్యమై ప్లాంట్ పూర్తి సామర్థ్యంతో పనిచేయలేక ఉత్పత్తి ఖర్చు పెరిగేది. స్కేల్ లేమి. పరిమాణ పరిమితి. 7.3 MTPA సామర్థ్యంతో ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ 20 MTPA సామర్థ్యం గల తన పోటీదారులతో పోలిస్తే చాలా చిన్నది. దీనివల్ల ప్రతి టన్నుపై స్థిర ఖర్చులు, ఫిక్స్డ్ కాస్ట్స్ అధికంగా ఉండి బేరమాడే శక్తి తగ్గిపోయింది. ఆరు. ఆస్తుల దుర్వినియోగం మరియు తుది దెబ్బ. విశాఖ స్టీల్ ప్లాంట్కు ఉన్న భారీ అంతర్గత విలువను కూడా వాడుకోలేకపోవడం. దుర్వినియోగమైన వ్యూహాత్మక ఆస్తులు. విశాఖ స్టీల్ ప్లాంట్కు సొంత విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్, నీటి నిల్వలు మరియు 1,00,000 కోట్లకు పైగా విలువైన దాదాపు 20,000 ఎకరాల భారీ ల్యాండ్ బ్యాంక్ ఉన్నాయి. ఈ ఆస్తిని అప్పులు తీర్చడానికి వ్యూహాత్మకంగా ఉపయోగించకుండా వదిలేయడం జరిగింది. అధిక ఉద్యోగుల భారం. ప్రైవేట్ సంస్థలతో పోలిస్తే ప్రతి టన్ను ఉక్కు ఉత్పత్తికి విశాఖ స్టీల్ ప్లాంట్లో అధిక సంఖ్యలో ఉద్యోగులు ఉండేవారు. ఇది అధిక స్థిర వ్యయాన్ని పెంచింది. ఈ లోపాలన్నీ కలిసి 2014 సుప్రీంకోర్టు తీర్పు గనుల కేటాయింపును వేలం ద్వారా మాత్రమే చేయాలి వచ్చినప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్కు ముడిసరుకు భద్రత లేదు. అప్పుల కారణంగా వేలంలో పాల్గొనడానికి డబ్బు కూడా లేదు. గనుల సమస్య అనేది ఇప్పటికే దెబ్బతిన్న కంపెనీకి తగిలిన తుది దెబ్బ మాత్రమే. ముగింపు. నిజమైన పోరాటం. విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది ప్రపంచ స్థాయి ప్లాంట్. కానీ దాని మనుగడకు దుర్మార్గపు వ్యూహాలే మరణశాసనం రాశాయి. ఈ సంక్షోభం యాదృచ్ఛికంగా జరిగింది కాదు, ఇది వ్యవస్థాగత వైఫల్యం ఫలితం. నిజం ఏమిటంటే, అంకితభావంతో పనిచేసిన ఉద్యోగులు పోరాడినా ప్రభుత్వ రంగ సంస్థ నిర్మాణం పదేపదే విఫలమైంది. దానికి పోర్టులను దక్కించుకునే చురుకుదనం లేదు, గనులు కొనేందుకు నగదు లేదు, దీర్ఘకాలిక ప్రణాళికను అమలు చేసే నాయకత్వ స్థిరత్వం లేదు. విశాఖ స్టీల్ ప్లాంట్ను కాపాడే పోరాటం కేవలం గనుల కోసం డిమాండ్ చేయడం దగ్గర ఆగిపోకూడదు. ఈ లోతైన నిర్మాణపరమైన లోపాలకు జవాబుదారీతనం డిమాండ్ చేసిన తర్వాత తక్షణమే కఠినమైన పరిష్కారాన్ని అమలు చేయాలి. ఈ కీలకమైన జాతీయ ఆస్తిని కాపాడటానికి, స్టీల్ సిటీ గౌరవాన్ని పునరుద్ధరించడానికి చర్చల సమయం ముగిసింది. దశాబ్దాల రాజకీయ, ఆర్థిక ఉచ్చును తెంచాలంటే బయటి నుండి శక్తివంతమైన ప్రైవేట్ జోక్యం అనివార్యం. మనకు పెట్టుబడి, నిర్ణయాత్మకత మరియు లాభాలనే ఏకైక లక్ష్యంగా పనిచేసే వ్యూహాత్మక యజమాని లేదా భాగస్వామి అవసరం. అప్పులను పునర్నిర్మించి, కార్యకలాపాలను మెరుగుపరచి, విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రపంచ స్థాయిలో పోటీ పడేలా మార్చడానికి ఇది ఒక్కటే మార్గం.